శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. విభీషణుడు లేచాడు. అన్నయ్య సాధుర్వా యదివా సాధు పరైరేషా సమర్పిత బ్రవన్ పరార్థం పరవాన్నదూతో వధమర్హతి. నువ్వు ఇన్ని వేదాలు చదువుకున్నావు, ఇన్ని శాస్త్రాలు చదివావు, ఇన్ని కావ్యాలు చదివావు, ఇన్ని విషయాలు చదివావు. ఎవరి పనుపునైనా ఒక దూత వచ్చి మాట్లాడితే ఒకవేళ ఆయన తన యొక్క పరిధిని అతిక్రమించి మాట్లాడినప్పటికీ కూడా దూతని వధించకూడదు. పైగా వచ్చిన దూతని వధిస్తే నీ పౌరుషం ఎలా తెలుస్తుంది, నీ పరాక్రమం ఎలా తెలుస్తుంది, వెనక్కి వెళ్ళి చెప్పేవాడు ఎవడుంటాడన్నయ్యా? చంపకూడదు. అంతగా దూత తన పరిధిని దాటాడని నీకు అనిపిస్తే నువ్వు కొన్ని శిక్షలు వెయ్యవచ్చు, జుత్తు గొరిగించవచ్చు, లేదా కాల్చి వాతలు పెట్టవచ్చు. ఇటువంటి పనులు చెయ్యాలి తప్ప నదూతో వధమర్హతి. అన్నయ్య ధర్మశాస్త్రం అంగీకరించదు. అన్నీ చదివిన నీ వంటి వారే ధర్మం తప్పిపోతే ఇక లోకంలో ధర్మం అన్నది ఎలా నిలబడుతుంది అన్నయ్య? నీ వంటి వారు చేయవలసిన పని కాదు, కోపాన్ని నిగ్రహించుకో అన్నాడు. వెంటనే లేచి, తమ్ముడా నువ్వు చెప్పినది మంచి మాట. కోతులకు తోక చాలా ప్రియమైనది కాబట్టి ఈ వచ్చినటువంటి కోతి తోకకి వస్త్రాలు చుట్టండి, దాని మీద నెయ్యి పోయండి, చారుడు చారుడు అని ప్రకటించండి, రథంలో బంధించండి, రాజవీధులన్నీ తిప్పండి, అగ్నిహోత్ర సంస్కారం చెయ్యండి. ఈ కోతి తోక కాలిపోతుంది. ఇది తిరిగి వెళ్ళిన తర్వాత కోతులకు తోక ప్రియం కాబట్టి తోకలేని కోతి అని మిగిలిన కోతులు పరిహాసం చేస్తే రావణుడి బలదర్పాలేమిటో తెలిసొస్తుంది ఆ నరుడికి. కాబట్టి దీనికి అటువంటి శిక్ష వేశానన్నాడు. వెంటనే ఆ రాక్షసులందరూ వచ్చారు. స్వామి హనుమ యొక్క తోకకి వస్త్రాలు చుట్టారు, దాని మీద నెయ్యి పోశారు, అగ్నిహోత్ర సంస్కారం చేశారు, రథం ఎక్కించారు. ఆయన్ని చీపుళ్లతో కొడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు. చారుడు 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 అని ప్రకటించారు. వృద్ధులు, బాలురు, స్త్రీలు అందరూ ఆయా మందిరాల్లోంచి బయటికి వచ్చి ఆయన వంక చూస్తున్నారు. ఇంతమంది ఇన్ని కొడుతుంటే ఆయన అనుకున్నారట, పోన్లే కొడితే కొట్టారు, తిప్పితే తిప్పారు, కానీ నేను వెళ్ళిన తరువాత నా ప్రభువైన సుగ్రీవుడు కానీ, నా నాథుడైన రామచంద్రమూర్తి కానీ లంకా పట్టణం యొక్క బలం ఎటువంటిది అంటే నేను చూడలేదు, రాత్రి సీతాన్వేషణం చేశానని ఎలా చెప్తాను? వాళ్ళంతటా వాళ్లే వీధుల్లో తిప్పుతున్నారు. లంకా పట్టణం యొక్క బలాబలాలు ఎటువంటివో చూస్తాననుకున్నారు. ఆయన్ని అలా తిప్పుతున్నారు. ఈలోగా కొంతమంది రాక్షస స్త్రీలు అశోకవనానికి పరిగెత్తారు. సీతమ్మ నీతో ఎవరు నీతో కిచకిచలాడిందని అడిగితే, ఏమో యూయమేనాభిధానాసీయ యోయం యద్వాకరిష్యతి అహిరేహే పాదాన్ విజానాతి రసంచయ అని చెప్పావు కదా. పాము కాళ్ళు పాముకి తెలియాలన్నావు కదా. ఇప్పుడు ఆ కోతి తోకకి వస్త్రములు చుట్టి నెయ్యి పోసి అగ్నిహోత్ర సంస్కారం చేసి బంధించి రథంలో కూర్చోపెట్టి ప్రతి వీధిలో తిప్పుతున్నారని చెప్పారు. ఆ తల్లి వెంటనే అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసింది. యజ్జస్తి పరిశుశ్రూషాం యజ్జస్తి తీరితం తపః ఇది చాస్త్వేకపత్నీత్వం సీతో భవ హనూమతః ఇది కించిదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతః ఇది వా భాగ్యశేషో మే సీతో భవ హనూమతః ఇది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మా సీతో భవ హనూమతః యది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగరః అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ సీతో భవ హనూమతః. ఆ తల్లి తన పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టింది. నేను ఎప్పుడూ రామచంద్రమూర్తిని తప్ప అన్యపురుషుణ్ణి మనసులో తెలియనిదాననైతే, నాకు ఇంకా భాగ్యశేషము మిగిలి ఉంటే, రామచంద్రమూర్తిని నేను కలవడం అనేటటువంటిది నా జీవితంలో నిజమైతే, సుగ్రీవుడు త్రికరణ శుద్ధిగా రాముడికి సహాయం చెయ్యాలనుకున్న మాట సత్యమైతే, నా కొరకని వచ్చి ఇంత కష్టపడుతున్నటువంటి ఆ హనుమ యొక్క తోకకు చుట్టబడి ఉన్నటువంటి వస్త్రములకు నెయ్యి వేసి వెలిగించబడినటువంటి అగ్నిహోత్రము చల్లబడుగాక. పంచభూతములలో ఏ భూతానికి ఉండేటటువంటి ధర్మం ఆ భూతానిదే. కానీ పాతివ్రత్య ధర్మం ముందు మిగిలిన భూతములు తమ ధర్మాన్ని ఆపేశాయి. అగ్నిహోత్రం చల్లబడిపోయి తోకకి వెన్న పెట్టినట్టుగా అయిపోయింది. వెంటనే స్వామి హనుమ అనుకున్నారు, అవునులే నేను సముద్రాన్ని దాటుతుంటే మైనాకుడే వచ్చి ఆతిథ్యం ఇచ్చాడు, సురస ఆశీర్వదించింది, నన్ను సర్వకాలములయందు బ్రహ్మగారు, వాయుదేవుడు, అలాగే అగ్నిహోత్రుడు, నా తల్లి సీతమ్మ, నా తండ్రి రామచంద్రమూర్తి కాపాడుతుంటారు, నాకేమవుతుంది, తోక చల్లపడకుండా ఉండకుండా ఇంకోలా ఎందుకుంటుందనుకున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.